సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ నమస్తే. నమస్తే సార్. మన తెలుగు వ్యక్తి మురళీ నాయక్ ఇదే వారిలో చనిపోయారు. ఆయన గురించి ఏమంటారు? వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడడం జరిగిందండి. అండ్ అంటే ఆ అబ్బాయి మామయ్య కూడా ఒక వీడియో కూడా నేను విన్నాను. అంటే అబ్బాయి చూడండి సార్, 19-20 years ఓల్డ్ అబ్బాయి, నేను దేశం కోసం ప్రాణత్యాగం చేయాలి, నా బాడీ తిరంగాలో చుట్టి పంపించాలి అంటే ఈ టైంలో పిల్లలు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ అని చెప్పే టైంలో కూడా ఒక అబ్బాయికి ఇలా దేశ సేవ చేయాలి అన్న ఒక ఆలోచన ఉంది చూడండి సార్, అది హ్యాట్స్ ఆఫ్ సార్. సూపర్. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు మన హిస్టరీ బుక్స్లో మురళీ నాయక్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఐఎమ్ నాట్ జస్ట్ మేకింగ్ ఎ లూజ్ స్టేట్మెంట్, అది మన వచ్చే భావితరాలకు ఒక స్ఫూర్తిదాయిలా ఉండాలి సార్. ఎందుకంటే ఒక 19-20 years అబ్బాయికి ఆ స్పిరిట్ ఉంది అంటే మనం ఎంత నేర్చుకోవాలి సార్ అబ్బాయి గారు. మనము కంఫర్ట్లోకి వెళ్ళిపోతున్నాం సార్, ఆ అబ్బాయి సాక్రిఫైస్కి వెళ్ళాడు సార్. ఆ తల్లి ఎంత గ్రేట్ సార్, అలాంటి కొడుకుని కన్న తల్లి ఎంత గ్రేట్ సార్. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ అ మెసేజ్ టు ఆల్ ద యూత్. పిచ్చి పిచ్చి విషయాల్లో బెట్టింగ్ యాప్స్లో కానీ ఏమంటారు డ్రగ్స్లో కానీ ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. మీరు మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి, మీ ఫ్యామిలీ బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. సో ఎవ్రీ యూత్ హ్యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అని ఒక మెసేజ్ ఆ చిన్న అబ్బాయి అందరికీ ఇచ్చేళ్ళాడు సార్. సో అది మనం అందరు నేర్చుకోవాలి సార్. అగ్నివీర్లో సెలెక్ట్ అయినటువంటి మురళీ నాయక్ నేరుగా బార్డర్ వరకు వెళ్ళాడంటే అతని కరేజ్, అతనిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ అనుకోవచ్చా? 100% సార్. ఇన్ఫ్యాక్ట్ అగ్నివీర్లో రిటెన్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ టాలెంట్ ఓన్లీ. 3-4 సంవత్సరాల తర్వాత ఓన్లీ 25%ని రిటైన్ చేసుకుంటారు, 75%ని తిరిగి పంపించేస్తారు. సో అబ్బాయి అగ్నివీర్ నుంచి జాయిన్ అయ్యి అక్కడ ఉన్నాడు అంటే ఇట్ మీన్స్ హీ వాజ్ ఫిజికలీ ఫిట్, మెంటలీ ఫిట్ అండ్ అ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఉంది అని అబ్బాయి ఆర్మీకి నిరూపించాడు కాబట్టి అక్కడ ఉన్నాడు సార్. అంటే బై ఛాన్స్ అవ్వలేదు ఇది తన బాడీని మైండ్ని అలా ప్రిపేర్ చేసుకున్నాడు, యుద్ధం వస్తే నేను ఉంటాను అని చెప్పేసి. అది మనం అర్థం చేస్తాం. సో మురళీ నాయక్ చనిపోయినా కూడా అవతల పాకిస్తాన్ సోల్జర్స్ని ఎంతమందిని చంపేసి ఉండొచ్చు. అతని కరేజ్, అతనికి ఉన్నటువంటి అది ఇంకా డీక్లాసిఫై చేయలేదండి. మన గవర్నమెంట్ ఎటువంటి డీక్లాసిఫికేషన్ ఇంకా చేయలేదు కాబట్టి అది మనం వెయిట్ చేసి చూడాలి. అసలు ఏ పరిస్థితిలో ఇది జరిగింది, ఏమైనా బాంబ్ అటాక్ జరిగిందా, 1-to-1 గన్ బ్యాటిల్ జరిగిందా, అసలు ఏం జరిగింది అన్నది ఇంకా అవుట్ అవ్వలేదు సార్. అది అవుట్ అయిన తర్వాత మనం దాన్ని సోల్జర్స్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్స్ అయినా కానీ పబ్లిక్ అయినా కానీ ఈ ఇష్యూని బట్టి చూస్తే చాలా చోట్ల మనం వింటుంటాం, మా పొలాలను ఆక్రమించేశారు, మాకు రావాల్సినటువంటి సరైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందడం లేదు, సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు, మా ఆస్తులను ఆక్రమించారు, మాకు న్యాయం జరగట్లేదని చాలామంది చాలా చోట్ల మన చిన్న చిన్న పేపర్లో ఒక క్లిప్పింగ్స్ వస్తుంటాయి మనకి. సో దాని గురించి మీరు ఏం మాట్లాడారు సార్? మీరు చెప్తే నమ్మరు సార్, నేను ఆర్మీలో 11 years పనిచేశాను సార్, 2004 to 2015. నా దగ్గర యాజ్ అన్ ఆఫీసర్ వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ ద యూనిట్ ఒక 10 మంది కంప్లైంట్స్ తీసుకొని వచ్చారనుకోండి సార్. అందులో 7 సార్ ఊర్లో నా భూమిని ఆక్రమించుకున్నారు. ఇదే పాయింట్, మీరు చెప్పిన పాయింట్ సార్. వీ యూస్ టు పర్సనలీ టాక్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సార్, వీ యూస్ టు పర్సనలీ టాక్ టు ద డిస్ట్రిక్ట్ ఎస్పీస్ అండ్ గెట్ దేర్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ని మేము పర్సనల్గా వీళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసాం. మన దేశం ఎలా అయిపోయిందంటే సార్, కొన్ని విషయాల్లో మనం బాగా ఆస్తులని దాని వెనుక పరిగెట్టి ఒక ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ మన దేశ సరిహద్దుల్లో సేవ చేస్తున్నాగానే అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ భూముల్ని ఆక్రమించుకుంటున్నాం సార్. ఇది మనం చేసే అతిపెద్ద నేరం అవుతుంది సార్. ఎందుకంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆర్మీలోకి వెళ్ళారో ఈ సమాజాన్ని నమ్ముకొని ఆ ఫ్యామిలీని అక్కడ వదిలేసి దేశ సేవకి వెళ్ళాడు. అదే సమాజంలో ఒక మనిషి ఆ అబ్బాయి భూమిని కానీ ఇంకేదైనా ప్రాపర్టీని ఆక్రమించుకుంటే కనుక నా సందేశం మన అందరు సొసైటీకి ఏంటంటే ఐకమత్యమై ఆ అబ్బాయి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం పోరాడాలి. అది మన నైతిక బాధ్యత సార్. మనం అది కూడా చేయకపోతే ఇంకా మనం మనుషుల్లాగా మనం లెక్క పెట్టుకోవచ్చు, ఆ పని చేయాలి సార్. ఎందుకంటే దట్ ఈస్ ద బేసిక్ వాట్ వీ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు దట్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో ఈ జనరేషన్కి ఆపరేషన్ సింధూర్తో ఒక అవగాహన కలిగిందంటారా?
సో 100%. మన ఇండియన్ సోల్జర్స్ ఎంత గొప్ప వాళ్ళు, ఎంత ధైర్యవంతులు, మన కోసం ఇలా ప్రశాంతంగా మనం ఇక్కడ తిరగగలుగుతున్నాం, పడుకోగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాం అంటే మీలాంటి ఆర్మీ ఆఫీసర్స్, మీలాంటి ఆర్మీ సోల్జర్స్ అక్కడ బార్డర్లో ఉండడం వల్ల అనేది ఈ జనరేషన్ తెలుసుంటుందా ఆపరేషన్ సింధూర్ ద్వారా? ఆల్మోస్ట్ 100%. ఇది నా అభిప్రాయం సార్. ఆల్మోస్ట్ 100%కి ఈ లైన్ ఆఫ్ థాట్ వచ్చి ఉండాలి సార్. ఇంకా రాలేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. 100% ఈ లైన్ ఆఫ్ థాట్ వచ్చి ఉండాలి. ఇదే కాదు, ఎస్పెషలీ మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను కూడా ఆర్మీకి వెళ్తాను అని ఒక అవగాహన కూడా రావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.